వాళ్ళు కొట్లాడింది ఉద్యోగాల కోసం కూడా, ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నారు ఉద్యోగాల కోసం. ఈ సమయంలో రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నారు, ఏదో ఒక ప్లాన్ చేసుకుందాం, రిటైర్మెంట్ మన్మళ్ళతో గడుపుదాము, మన్మరాలతో గడుపుదామో, లేదంటే కుటుంబంతో గడుపుదామో, లేదంటే ఇంకొక ఏదో ప్లాన్ చేసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా మంచి ప్రశ్నమా. నేను 30 ఏళ్ళు తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వివిధ హోదాలలో పనిచేసిన. నేను మొత్తం 30 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా ఒక రిటైర్మెంట్ ఉద్యోగికి డబ్బులు రాలేదు, ఆత్మహత్య చేసుకుంటున్నాను వీడియో చూడలేదు. మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ ఏఎస్ఐ వీడియో చూసి చాలా కలిసివేసి ఇవాళ మార్చి 24 నుండి డిసెంబర్ 31 వరకు, అంటే మొన్న డిసెంబర్ 30 వరకు 7,934 మంది రిటైర్ అయ్యారు. ఏ ఉద్యోగికి ఒక్క రూపాయి ఇస్తలేరు, జీపీఎఫ్ ఇస్తలేరు, సరెండర్ లీవ్ ఇస్తలేరు, గ్రాట్యుటీ ఇస్తలేరు, ఏమి ఇవ్వకుండా ఊర్లో పాలేరుకైనా దొరా నేను పోతున్నా అంటే ఒక గొంగడి కప్పి ఒక కట్టె చిత్రం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఇది తెలంగాణ సంస్కృతి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, 30 ఏళ్ళు ఊడిగం చేయించుకొని ఇలా మొత్తంగా కూడా ఒక్క రూపాయి లేకుండా పంపిస్తున్నారు కదా. మరి ఇది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇలా రిటైర్ అయిన ఉద్యోగుల కన్నీళ్ళన్నీ కూడా ఇలా పెద్ద ఎత్తున ఆక్రోషంగా మారుతా ఉన్నాయి. వాళ్ళు ఏదో బిడ్డ పెళ్లి చేయాలి, పోస్ట్పోన్ చేసుకుంటారు. పొద్దున్న లేవగానే మాకు ఫోన్లు వస్తాయి, బిడ్డ పెళ్లి పెట్టుకుంటున్నాం సార్, మా 3 బిడ్డలు ఉన్నారు, ఈ రిటైర్మెంట్ పైసలు వస్తే మనిషికి 5 లక్షలు ఇచ్చి నేను చనిపోదాం అనుకుంటున్నా, లేకుంటే సుఖంగా బతుకుదాం అనుకుంటున్నా, ఏదో ఒక బాధ్యత నుండి రిలీవ్ కావాలని చూస్తారు. రిటైర్మెంట్ అనేటువంటిది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అమ్మ. ఆ ఘట్టం కోసము కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఎదురు చూస్తారు. ఇవాళ మొదటిసారి 8,000 కుటుంబాలు రోడ్ల మీద పడితే ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతానేమో మీరు 1వ తారీఖు వేతనాలు ఇవ్వలేదు అని మాట్లాడతారు. అంటే వాళ్ళ ఏదైతే రిటైర్మెంట్ ఉండే టైం ని కూడా పెంచుడు అనేది ఇప్పుడు అంటే చేతనైతుందా ఇంకా వాళ్ళకి పని చేయాలని. అదే ఇప్పుడు కొత్త విచిత్రం ఏంటంటే తెలంగాణ వచ్చిందే ఉద్యోగాలని ఇప్పటికీ ఇంకా నిరుద్యోగులు సంతృప్తిగా లేరు. మా పాలనలో సంతృప్తిగా లేరు, ఇప్పుడు సంతృప్తిగా లేరు. ఇందులో మేమేం దాచిపెట్టుకోవడానికి మాకేం లేదు. ఎందుకంటే వస్తున్న నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ, ఇచ్చే ఉద్యోగాలు తక్కువ. సహజంగానే ఈ ఘర్షణ దేశవ్యాప్తంగా ఉంది, తెలంగాణలో పర్టికులర్ గా ఉంది. ఎందుకంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని అప్పుడు మాకు ఉద్యోగాలు వద్దు, మేము మా తెలంగాణ వచ్చాక తెచ్చుకుంటామనే గౌరవంతో ప్రతి ఉద్యోగి పోరాడేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మేమేదో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మా 10 ఏళ్ల పీరియడ్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే రిటైర్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. నాకు నిన్న మొన్న సచివాలయం నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఎన్నేళ్లు పెంచుతామని క్వశ్చనర్ విడుదల చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నట్టు నాకు తెలిసి. అంటే ఏం చేయదలుచుకున్నారు అంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఈ డబ్బుల్ని వేరే పనులకు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తాం. ఎంతకాలం ఇప్పుడు నిరుద్యోగ యువకులందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలని ఒకవైపు కొట్లాడుతూ ఉంటే మీరు అందరూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి మీ రాహుల్ గాంధీ, నువ్వు, మీ జయరాం రమేష్, మీ వాళ్ళు అందరూ పోయి ఏం చెప్పిండ్రు ఆ రోజు? మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, మేము చెప్పిన ప్రతి అంశము నెరవేరుస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్లెస్ క్యాలెండర్గా మారింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, మీరు ఇచ్చింది 11,000. 50,000 ఉద్యోగాలలో 39,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చిపోయింది. మీరు ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం గురించి ఇంకా కొత్త ప్రస్తావన లేదు. మళ్ళీ ఈ రిటైర్ అయిన ఉద్యోగులు మీరు ఏజ్ పెంచుకుంటా పోతే మరి నిరుద్యోగ యువకులు అందరూ ఎటుపోవాలి? ఇప్పటికే 61 అనేటువంటిది ఎక్కువ అని మేము కేసీఆర్కి మేమే చెప్పినాం. 60 సరిపోతుంది సార్, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. అంటే ఎవరైనా ఒక రంగంలో నిష్ణాతులైతే వాళ్ళని కంటిన్యూ చేసుకోవచ్చు. అది 5-10 మందే చేస్తారు. కానీ మొత్తం మంది ఇవాళ ట్రాఫిక్ పోలీసులు 62 వరకు నిలబడమంటే ఆయన ఇట్లా పడిపోతాడు. డ్రైవర్ ఎన్నిసార్లు క్లచ్ ఎన్నిసార్లు చేయాలమ్మా ఆర్టీసీ డ్రైవర్? బస్సులు తీసుకొని పోయి నువ్వు 61 ఏళ్ళు అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయి, ఇవి ఏవి తెలియవు. ఎక్కడంటే ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యను బయటపడాలి, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎంతో కొంత ఉపయోగించుకోవాలని చెప్పి మాట్లాడే మాటలు తప్ప అసలు టోటల్ గా ఇలా నిరుద్యోగ యువకులకు అందరికీ నేను అపీల్ చేస్తా ఉన్నా మీ ఛానల్ ద్వారా. ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేటువంటిది పెంచడం అనేటువంటిది ఒక దుర్మార్గం. ఒక ఉద్యోగ సంఘ నాయకునిగా, మాజీ నాయకునిగా, నేను దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి నాయకునిగా చెప్తా ఉన్నా, ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేటువంటిది పెంపు అనేది సరైనది కాదు. ఏదో సంపాదించుకోవడానికి కొంతమంది ఉద్యోగులు కోరొచ్చు, కానీ మనం బహుళజన ప్రయోజనాలను చూడాలి. ఇక్కడ అనేక మంది మన బిడ్డలందరూ కూడా రోడ్ల మీద